నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలి. మీ ప్రాంత అభివృద్ధికి పాటుపడాలి. మేమెలా కలిసి అభిప్రాయాలను పంచుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నామో మీరు అలాగే ఉండాలి. ఇది కూటమి పెద్దలు పదే పదే చెప్పే మాట. కానీ ఆ జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. నేతల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. నేతల మధ్య ఐక్యత లోపించింది. పరస్పరం సహకరించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కలహాలతో కాపురం చేస్తున్నారు. దీంతో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? కీచులాడుకుంటున్న కూటమి నేతలు ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. అనకాపల్లి జిల్లా కూటమి నేతల్లో సమన్వయం లోపించింది. పైకి అందరూ కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా లోలోపల కుమ్ములాడుకుంటున్నారు. నోటితో పలకరించుకున్నా నొసటితో వెక్కిరించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఐక్యత డొల్లగా మారింది. ఎవరి కుంపటి వారిదే, ఎవరి పెత్తనం వారిదే. అందరూ ఒకే వరలో ఉన్నట్లు కనిపిస్తారు. కానీ ఎవరి కత్తులు వారివే. కాస్త కన్ఫ్యూజ్ గా అనిపించినా ఇది వాస్తవం. అనకాపల్లి రాజకీయాలను దగ్గర నుంచి పరిశీలించే వారికి ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. నేతలు పార్టీ కార్యకలాపాల కంటే క్యాంపు రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, టీడీపీ నేతలు దాడి వీరభద్రరావు, పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఎవరికి వారుగా వ్యవహరించడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూటమి నేతలే, కానీ కుంపట్లే వేరుగా ఉన్నాయి. కొణతాలను ఎప్పుడైనా కలవాలంటే జనసేన కార్యాలయానికి వెళ్లాలి. అప్పుడప్పుడు అందుబాటులో ఉంటారు. ఎప్పుడు కలవాలనేది క్లారిటీ ఉండదు. ఎందుకంటే పని మీద ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తరు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. పాతతరం రాజకీయాలను చేస్తూ ఉంటారు. ఒకవేళ కలవాలంటే ఎమ్మెల్యే కంటే ఈ నల్లుడికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ దొరుకుతుందని అనకాపల్లిలో టాక్. జనసేన పార్టీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో ఎవరిని కలుస్తారో తెలియాలి అంటే మాత్రం అల్లుడి గారిని అడగాల్సిందే. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే జనాన్ని కలిశారు. గెలిచిన తర్వాత ఎవరికి అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు లేకపోలేదు. జనసేన ఎమ్మెల్యే రాజకీయాలు ఈ నల్లుడు క్యాంపు కార్యాలయం వేదికగానే జరుగుతున్నాయని టాక్. మరోవైపు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు అంతగా పొసగటం లేదు. తన క్యాంపు కార్యాలయం వేదికగానే రమేష్ రాజకీయాలు చేస్తున్నారు. తనది ఢిల్లీ స్థాయి అనే ఈగో లేదు. ప్రజలు పార్టీ కార్యాలయానికి వచ్చి కలిసే ఏర్పాటు చేశారు. అభివృద్ధి పనుల కోసం సిఫారసు చేస్తారు. కానీ ఎంపీ రికమెండేషన్ లెటర్లను పక్కన పెట్టాలని ఎమ్మెల్యే కొణతాల అధికారులకు చెప్పారట. అనకాపల్లి అసెంబ్లీ స్థానంలో ఎంపీ పెత్తనం ఏంటనేది ఎమ్మెల్యే క్వశ్చన్. ఏవైనా పనులు చేయాలంటూ తనకు చెప్పాలని కొణతాల అధికారులకు హుకుం జారీ చేశారని వినిపిస్తోంది. దీంతో ఎంపీ తన పనులను తాను చేసుకుపోతున్నారు. మరోవైపు రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ గత ఎన్నికల్లో కొణతాల గెలుపు కోసం శ్రమించారు. ఆ తర్వాత కొంతకాలం కలిసి పనిచేశారు. కానీ అనకాపల్లి నియోజకవర్గంలో కొణతాల అల్లుడి జోక్యం పెరగటంతో విసిగిపోయారు. టీడీపీ నేతలతో చెప్పించుకుని తన పనులు చేయించుకుంటున్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన నేతలు కలహించుకుంటూ కొన్ని పనులకు కొర్రీలే వేస్తున్నారు. దీంతో అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. టీడీపీ కార్యాలయం ఉన్నా పీలా గోవింద్ మాత్రం క్యాంప్ ఆఫీసు వేదికగానే రాజకీయాలు చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్నికల్లో కొణతాలతో కలిసి పనిచేసినా ఆ తర్వాత మాత్రం ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాల సమాచారం ఈయనకు అందటం లేదట. దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో దాడి వీరభద్రరావు బంధం బలంగానే ఉంది. మరోవైపు అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ మధ్య వర్గపోరు సాగుతోంది. ఎమ్మెల్యే కొణతాలతోనే నాగజగదీష్ పెద్దగా కలవరు. కానీ టీడీపీ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. 2029లో జరిగే ఎన్నికల కోసం అనకాపల్లి నేతలు ఎవరికి వారుగా ఇప్పటి నుంచే పాలిటిక్స్ చేసుకుంటున్నారు తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. కూటమి పార్టీల అగ్రనేతలు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నారు.